ఓజీ మాత్రం షేక్ చేసిండు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్ గారికి. చెప్తాను షేక్ చేసేసారు. నిజంగా మనం అనుకున్న రకట్టు దానికి మించి తీసారు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానంగా ఒక డైరెక్టర్గా అయ్యి సినిమా తీసిందంటే మామూలు మాట కాదు. ఇంత పెద్ద సినిమా ప్యాలెంట్ చేసిందంటే హ్యాట్స్ ఆఫ్ అన్న. మీరు ఒక రాజమౌళి సూపర్ ఉండిపోయింది కూడా. ఇది ఓజీ ప్రారంభం మాత్రమే. నిజంగా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా కావాలనుకోమో అలా చూపించారు. ఒక తమ్ముడు, ఒక పత్రి, ఒక అత్తారింటి అరేంది గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ కలెక్షన్లో మూతం పోయిపోయింది. అదే కలెక్షన్ కాదు, కలెక్షన్ ఎట్లా పోయిందో ఆ ఫైట్స్ అంటే మెయిన్ మనం పవన్ కళ్యాణ్ చూసేటువంటి ఫైట్స్, ఆయన ఫైట్స్ చూస్తే మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక పురుషుని జాకీ ఎట్లా కొట్లాడతాడో ఇండియా పాట మాత్రం హైలైట్. ప్రతి సీన్ జానీ స్టైల్ కానీ బాలు స్టైలు ప్రతి స్టైల్ పెట్టిండు. అసలు మూతం పోయిపోయింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పొలిటికల్ ఎంత సంపాదించుకున్న పేరు. బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీలో ఎంత స్టైలిష్గా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ మాత్రము అంత స్టైలిష్గా ఉన్నారు. ఇంతవరకు ఎవరు చూపిలేదు. ఆ 90s 80sలో ఉండే పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏ సినిమాలో చూపిలేదు. సుజిత్కి హ్యాట్స్ ఆఫ్. తమ్ముడానికి బిర్యానీ కాదు, మండి కాదు, ఒక పెద్ద హోటల్ బుక్ చేయాలి, అంత బాగా మ్యూజిక్ కొట్టాడు. ఇంటర్వెల్ మాత్రం ఒకప్పుడు బాహుబలి ఇంటర్వెల్ అనుకుంటుంటే దాన్ని దాటిపోయింది. ఇంటర్వెల్ షాట్ మాత్రం హైలైట్. క్లైమాక్స్ అయితే ఒక్కొక్కరికి గూసెస్ వచ్చి వెళ్ళిపోతారు. ఓవరాల్గా మూవీ హైలైట్ భయ్యా. ఇంకో విషయం ఏంటంటే మాది గుంటకల్లు, ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ రాయలసీమ. అదే పనిగా హైదరాబాద్లో సినిమా చూద్దామని నైట్ ట్రైన్ ఎక్కి గుంటకల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈరోజు సినిమా చూసిన దానికి 100 కాదు 200-300% సాటిస్ఫాక్షన్. బొమ్మ బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ భయ్యా ఇంతవరకు ఎవరు తీయలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఇంత స్టైలిష్గా ఎప్పుడు లేడు. హైలైట్ మ్యూజిక్, బీజిఎం అన్నీ బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ అయితే ఇంతకుముందు కేజీఎఫ్ లాగా ఉండే. కేజీఎఫ్ కూడా పనికి రాదు, పుష్ప పనికి, ఏ సినిమా పనికి రాదు. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.